తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నెల 27న 3 ఉమ్మడి జిల్లాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఇక జూన్ 5న ఫలితం వెలువడనుంది. ఇక ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నెల 27న 3 ఉమ్మడి జిల్లాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పోలింగ్ జరగబోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. జూన్ 5న ఫలితం వెలువడబోతుంది. ఇక ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. రైట్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం అయితే ముగిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ అసెంబ్లీ ఖాళీ అయిన ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగబోతుంది. అలాగే వచ్చే నెల 5వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, థ్యాంక్ యూ మధు. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఈ ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ సంబంధించిన ఎమ్మెల్సీ ఖాళీ అయింది. దీనిలో భాగంగా రేపు ఈ రోజు తోటి ప్రచార కార్యక్రమాలు ముగిసినాయి. ఎల్లుండి అంటే 27 పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ఉండబోతుంది. అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు నిల్చున్నారు. ఆల్రెడీ ప్రచారంలో ముగిస్తున్నారు. అయితే మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఇందులో పాల్గొనబోతున్నారు. అలాగే ఈ పోటీకి 52 మంది అభ్యర్థులు కూడా ఈ బరిలో దిగబోతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 57 ఖమ్మం టౌన్లో, అంటే ఖమ్మం టౌన్ లోనే 57 ఉన్నాయి. అయితే తెలంగాణ ముగిసిన ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించి ఈ ఎన్నిక జరిగిన తర్వాత 27న ఎన్నిక జరుగుతుంది, పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 5న మాత్రం కౌంటింగ్ ఉండబోతుంది. అంటే ఇప్పటి వరకు 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు వారి అభ్యర్థులు నిలబెట్టి ప్రచారం జోరుగా సాగింది. అయితే ఎవరికి సంబంధించిన వాళ్ళు ప్రచారాలు చేస్తూ మేము గెలిస్తే ఫలానా పనులు చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీలు ఇస్తూ ముందుకెళ్తూ జరగడం జరిగింది. అయితే ఈ రోజు ప్రచారం మూడంతో కూడా అందరూ అభ్యర్థులు కూడా ఆ ప్రచారాన్ని మైక్ అన్ని ముగిసిపోయాయని చెప్పొచ్చు. 27న కౌంటింగ్ ఉంటుంది. 5న మాత్రం అంటే ఎంపీకి సంబంధించిన కౌంటింగ్ జరిగిన తెల్లారి, అంటే ఎంపీకి సంబంధించి 4th నాడు కౌంటింగ్ ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం తెల్లారి 5వ తారీఖు ఉండబోతుంది. చూడాలి ఎమ్మెల్సీ బరిలో ముగ్గురులో ఎవరు నిలుస్తారో, ఎవరు ఓడతారు అనేది మరికొన్ని రోజుల్లో తేలబోతుంది. మాధవ్. రైట్, థ్యాంక్ యూ చారి.